శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. శని మార్గి అంటే ఏంటో, శని మార్గి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శని మార్గి ప్రభావం వల్ల ఏ రాశులకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో, ఏ రాశులకి వ్యతిరేక ఫలితాలు కలుగుతాయో, శని మార్గి వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఎప్పుడైనా సరే శని భగవానుడు తాను సంచరించే మార్గానికి వ్యతిరేక దిశలో గనక సంచారం చేస్తూ ఉన్నట్లయితే దాన్ని శని వక్రము అనే పేరుతో పిలుస్తారు. శనేశ్వరుడు వక్రగతిలో ప్రయాణం చేసేటప్పుడు ఆ వక్రాన్ని వీడి, వక్రాన్ని త్యజించి మళ్ళీ మామూలు మార్గంలో, రుజు మార్గంలో ప్రయాణం చేసినట్లయితే దాన్ని శని మార్గి అనే పేరుతో పిలుస్తారు. నవగ్రహాలలో శనేశ్వరుడు 2025 సంవత్సరంలో జూలై నుంచి వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. అలా వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్న శనేశ్వరుడు దాదాపుగా 138 రోజుల తర్వాత నవంబర్ 28వ తేదీ ఉదయం 9:20 తన వక్ర మార్గాన్ని త్యజించి రుజు మార్గంలో ప్రయాణం ప్రారంభించాడు. దీన్నే శని మార్గి అనే పేరుతో పిలుస్తారు. అంటే శనేశ్వరుడు వక్రించి ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ తిరోగమనం జరిగి తన యథార్థ మార్గంలో, రుజు మార్గంలో ప్రయాణించటాన్ని శని మార్గి అంటారు. ఇలా శని వక్ర త్యాగం చేసినప్పుడు, శని మార్గి ఏర్పడినప్పుడు ఇది ద్వాదశ రాశులకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. చాలా వరకు ఎప్పుడైనా సరే శని మార్గి అనేటటువంటిది ఆయన తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి వచ్చినప్పుడు సహజంగా శ్రమకు తగినటువంటి ఫలితాలు అందరికీ కూడా వస్తూ ఉంటాయి. శ్రమకి తగిన ఫలితము, కష్టానికి తగిన ఫలితము లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఎవరైనా పెట్టుబడి పెట్టినట్లయితే ఆ పెట్టుబడుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఏలినాటి శని నడిచే వాళ్లకు మాత్రం కొద్దిగా పని భారం పెరుగుతుంది. అంటే అనుకూల ఫలితాలు వచ్చినప్పటికీ పనిలో కొద్దిగా ఒత్తిడి ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కెరీర్లో మాత్రం 12 రాశుల వాళ్ళకి అద్భుతమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది. కాబట్టి శనైశ్వరుడు ఆయన తిరోగమనం నుంచి, అంటే వక్రము నుంచి ప్రత్యక్ష మార్గంలోకి, రుజు మార్గంలోకి వెళ్ళటం, శని వక్రత్యాగం చేయటం, శని మార్గి అనేటటువంటిది చాలా వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఒక్కొక్క రాశి మీద ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలా వక్రత్యాగం చేసిన శనైశ్వరుడు మళ్ళీ 2026 సంవత్సరంలో జూలై నెల వరకు కూడా ఇలా రుజు మార్గంలోనే ప్రయాణం చేస్తూ అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తూ ఉంటాడు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి శని తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి వెళ్ళటం వల్ల, అంటే శని వక్రత్యాగం జరగటం వల్ల, శని మార్గి వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కానీ పనుల్లో ఆటంకాలు చాలా వరకు తొలగిపోతాయి. అలాగే వ్యాపార పరంగా మిథున రాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో మంచి లాభాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాత పెట్టుబడులు ఏవైనా ఉన్నట్లయితే ఆ పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు రావడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనశ్శాంతి కూడా లభిస్తుంది. మానసికంగా ఉన్నటువంటి అశాంతిని తొలగింపజేసుకొని చక్కటి ప్రశాంతతను పొందగలుగుతారు. అలాగే ఖర్చులు మాత్రం కొద్దిగా మిథున రాశి వాళ్ళకి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ధనం ఖర్చు చేసే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాల్సినటువంటి సమయంగా చెప్పుకోవాలి. కుటుంబ విషయాల మీద కూడా శ్రద్ధ చూపించాల్సిన అవసరం మిథున రాశి వాళ్ళకు ఉంది. అంటే కుటుంబంలో సభ్యుల గురించిన విషయాలు ఎక్కువగా పట్టించుకోవటం, కుటుంబంలో సంతానపరంగా ఉద్యోగ విషయాలు కానీ, వ్యాపార విషయాలు కానీ వాటి గురించి ఎక్కువగా చర్చలు చేయటం, ఇలా కుటుంబ సభ్యుల విషయాల మీద శ్రద్ధ ఎక్కువ చూపించాలి. అప్పుడే కుటుంబ సభ్యుల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందడుగు వేయవచ్చు. ఉద్యోగులకు మాత్రం మిథున రాశి వాళ్ళకి ఈ శని మార్గి అనేది కొద్దిగా పని భారాన్ని కలిగింపజేస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. పని ఒత్తిడి పెరిగినప్పటికీ శ్రమకు తగినటువంటి విజయాలను అందుకోగలుగుతారు. కాబట్టి ఎప్పుడైనా సరే మిథున రాశి ఉద్యోగస్తులు పని ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఆ పని చెయ్యకుండా వెళ్ళటం కాకుండా ఆ పని ఒత్తిడి తట్టుకొని ముందడుగు వేస్తే మాత్రం అద్భుతమైనటువంటి లాభం చేకూరుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం
శని తప్పనిసరిగా కలిగింపజేస్తాడు. అలాగే ఆర్థిక లావాదేవీల్లో మాత్రం మిథున రాశి వాళ్ళు ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం ఏంటంటే అతిగా ఎవరిని నమ్మకూడదు. అతిగా ఎవరినైనా నమ్మితే మాత్రం అది అనర్థాలకు దారితీసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరిని నమ్మకండి, నమ్మినట్లు నటించే ప్రయత్నం చెయ్యండి. అలా కాకుండా నిజంగా నమ్మితే మాత్రం మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి కారణమవుతుందని చెప్పి జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కాబట్టి శని వక్రత్యాగం వల్ల మిథున రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయాలు ఏంటంటే డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎవరి అతిగా నమ్మకూడదు. నమ్మితే మాత్రం నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే సూచనలు ఉన్నాయి. అలాగే గతాన్ని మర్చిపోయి జీవితంలో ముందుకు సాగాల్సినటువంటి అవసరం కూడా మిథున రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అంటే జీవితంలో ఇంతకుముందు మీకేవో చెడు ఫలితాలు జరిగినాయి, వాటన్నిటినీ మర్చిపోండి, గతాన్ని మర్చిపోండి. శని రుజుమార్గంలో ప్రయాణం చేయటం వల్ల ఆ చెడు ఫలితాల తాలూకు ప్రభావాన్ని మర్చిపోతే రాబోయే రోజుల్లో అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రధానంగా మిథున రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే భావోద్వేగాలు నియంత్రణలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ శని వక్రత్యాగము ఒక్కొక్కసారి మిథున రాశి వాళ్ళకి ఎక్కువ భావోద్వేగాలను కలిగింపజేస్తూ ఉంటుంది. కాబట్టి రుజుమార్గంలో ప్రయాణించే శనైశ్చరుడి వల్ల వచ్చే భావోద్వేగాలు మీరు అదుపులో ఉంచుకున్నట్లయితే చాలా వరకు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎవరిని అతిగా నమ్మకండి, ఖర్చులు నియంత్రణలో ఉంచుకోండి, భావోద్వేగాలు మీ అదుపులో పెట్టుకోండి. దీనివల్ల ఈ శని రుజుమార్గం అనేది సంపూర్ణంగా అనుకూల ఫలితాలని కలిగింపజేస్తుంది. జ్యోతిష శాస్త్ర పరంగా శని వక్రత్యాగము, శని మార్గి అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. దాదాపుగా అన్ని రాశులకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తున్నప్పటికీ కొద్దిగా కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటిల్లో మాత్రం వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి. ఆ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి శని వక్రత్యాగం అనేది సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేయటానికి శనైశ్చరుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే నువ్వుల దానము. శనివారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చినట్లయితే శని వక్రత్యాగం వల్ల చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు ఉన్నా అవన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు. అలాగే శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీళ్లు, బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు పోసి ఆ తడి మట్టిని కంఠభాగాన ధరించటం, ఆ మట్టి కొద్దిగా పొట్లంలో ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు ఆ మట్టిని తడుపుకొని కంఠభాగాన ధారణ చేయటం ద్వారా శనైశ్చరుడి సంపూర్ణమైన అనుకూలతను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శని వక్రత్యాగం చేశాడు, తిరోగమనం నుంచి రుజుమార్గంలోకి వచ్చాడు, శని మార్గి వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలే రావాలంటే ప్రతి శనివారము దశరథ శని స్తోత్రాన్ని వినాలి లేదా చదవాలి. దశరథ శని స్తోత్రం వినటము లేదా చదవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే శనివారం పూట నవగ్రహాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం, లేదా నవగ్రహాల్లో శనైశ్చరుడి విగ్రహానికి తైలాభిషేకం చేసుకోవటం, ఇవన్నీ చేయలేని వాళ్ళు గృహంలోనే స్నానం చేశాక శనివారం పూట హాల్లో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించటం చేయాలి. దీన్ని శని దీపం అంటారు. ఈ శని దీపాన్ని శనివారం వెలిగిస్తూ ఉన్నట్లయితే శని వక్రత్యాగం వల్ల వచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే శని వక్రత్యాగం వల్ల వచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. అలాగే ప్రతి శనివారం ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 19 సార్లు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. జాతకంలో శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని 19 సార్లు చదువుకుంటే గనక దానివల్ల శని వక్రత్యాగం సంపూర్ణంగా శుభ ఫలితాలనే కలిగింపజేస్తుంది. శనివారం పూట ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేసినా కూడా శని వక్రత్యాగం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను ఇచ్చి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అయితే జ్యోతిష శాస్త్రంలో గ్రహచారము గోచారం అని 2 ఫలితాలు ఉంటాయి. గోచారం అంటే రాశి ఫలితం, గ్రహచారం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకుండే వ్యక్తిగత జాతకం. ఎప్పుడైనా జాతక ఫలితాలు అనేవి పూర్తిగా కావాలంటే మాత్రం రాశి ఫలితంతో పాటు వ్యక్తిగత జాతకం కూడా తెలుసుకోవాలి. దాదాపుగా
గ్రహచార ఫలితాల్లో ఇతర గ్రహాలు ఎక్కువ ఫలితాన్ని కలిగింపజేసినప్పటికీ గోచార పరంగా శనికి ఎక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి ఈ శని వక్రత్యాగమే 12 రాశుల వాళ్ళ మీద ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి శని వక్రత్యాగం, శని మార్గి ఇచ్చేటటువంటి శుభ ఫలితాలను సంపూర్ణంగా అందుకోవటానికి, శని వక్రత్యాగం ఇచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు, దానివల్ల కలిగే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.